కాలర్ అయితే ఉన్నారు మేడం, కామారెడ్డి నుంచి అరవింద్ గారు. అరవింద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మీది కొద్దిగా సివిల్ ఇష్యూ ఉంది సార్. చెప్పండి మేడం, ఇది 1954లో మా తాత 18 ఎకర్స్ ల్యాండ్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నారు? 18 ఎకర్స్ మేడం. ఓకే. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాడు. అది అంటే మా తాత నెక్స్ట్ మా తాత వాళ్ళ తమ్ముడు తీసుకున్నాడు. జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది 93లో మా తాత చనిపోయిండు. 96లో 93లో ఓకే. ఈ తర్వాత 93లో చనిపోతే ఇది మా నాన్న మీదకి మారిందండి. ఇప్పుడు మా నాన్న మీదకి మా పెద్దనాన్న మీదకి మారింది ల్యాండ్. అంటే ఇప్పుడు 4.5 మారింది మేడం. ఓకే. ఇది మళ్ళీ 2007లో మా మమ్మీ మీద మా డాడీ గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు మేడం. ఓకే. ఇప్పుడు ఇది మా అత్తయ్య వాళ్ళు ల్యాండ్ కావాలని కేసు ఇస్తా అంటారు మేడం. ఎట్లా ఉంటుంది? ఎవరేస్తా అంటున్నారు? ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా నలుగురు. ఓకే. వాళ్ళు ఇప్పుడు కేసు ఇస్తా అంటారు మేడం. అది ఎట్లా ఉంటుందా? ఇప్పుడు వస్తుందా వాళ్ళకి? ఒక మాట అండి, 1954లో 18 acres కొన్నారు. ఓకే. ఇప్పుడు ఎన్ని ఏకర్స్ ఉన్నాయి మీ నాన్నగారి పేరు మీద? ఇప్పుడు 18 acres అంటే మా తాతల వాళ్ళు ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా మేడం. సో 9 మిగిలింది. 9లో మా తాతకు 2 కొడుకులు, మా నాన్న మా పెద్దనాన్న. అయితే మీ పెద్దనాన్న ఉన్న మీ నాన్న ఎప్పుడు ఈ మార్చుకున్నారు వాళ్ళ పేరు మీదకి? ఏ ఇయర్లో? 94, 95లో చేంజ్ అయింది ఇది. 94లో 95లో అంటే రెవెన్యూ రికార్డ్స్లో మీ పేర్లు వచ్చేసాయా? మ్యూటేషన్ అయిపోయిందా? ఆల్రెడీ పాస్బుక్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది ఉంటుంది కదా మేడం, ఏమంటారు, మండల ఆఫీస్ లో ఇస్తారు కదా, ఇది ఆ రికార్డ్స్ ఉంటాయి కదా మేడం, ల్యాండ్ రికార్డ్స్ మొత్తము పానీలు. ఆ పానీలలో కూడా 94లో మా డాడీ మీద ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మా డాడీ సెకండ్ వైఫ్ కొడుకు, మా పెద్దనాన్నేమో ఫస్ట్ వైఫ్ కొడుకు. మా తాతకి 2 వైఫులు మేడం. ఫస్ట్ వైఫ్ కొడుకుకేమో 4.5 వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ వైఫ్ కొడుకు మా నాన్న. మా నాన్నకు 4 అక్క వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ కూడా ఒక్కొక్కరికి 60 years ఉన్నాయి మేడం. అట్లా ఏజ్. మా డాడీకి 57 years. మా డాడీ చిన్నోడు. ఇప్పుడు 2007లో మా మమ్మీ మీదకి గిఫ్ట్ ట్రీట్ చేసాడు మేడం మా డాడీ ఆల్రెడీ. ఓకే. అది ఇప్పుడు అది మా మమ్మీ మీద కూడా పట్టాబాదులు అన్ని వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఇట్లా ల్యాండ్ పెరిగింది మేడం మా సైడ్. వాళ్ళు మాకు అమౌంట్ ఏమన్నా ఇవ్వండి, లేదంటే కేసు పెట్టామంటారు మేడం. కేసు పెట్టుకోమనండి, ఏం కాదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి మేడం. ఓకే అండి, పెట్టుకోమనండి, ఏం కాదు. ఎందుకంటే 2005 తర్వాత పార్టీషన్ అయితేనే అది ఆడవాళ్ళకి సమాన హక్కు. ఒకవేళ 2005 లోపల కనుక పార్టీషన్ అయి ఉంటే మాత్రం వాళ్ళకి హక్కు లేదు. అదే కొద్దిగా మాకు అది చాలా డిమాండ్ చేస్తాం మేడం. వాళ్ళు ఒక్కొక్క 5 lakhs వేసుకోమనండి కేసు. అదేమన్నా ప్రాబ్లం ఎంత అయిందండి? మీరేం దాన్ని భయపడాల్సిన పని లేదు, కేసు వేసుకోమనండి, ఏం కాదు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, మీరేం వినాల్సిన పని లేదు, తీసుకోమనండి. లేదు మీరు ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్తో ఇవ్వాలనుకుంటే మాత్రం మీ అత్తలు అనుకొని ఇస్తా అంటే ఇవ్వండి. లేదు ఇవ్వదలుచుకోలేకపోతే మాత్రం కేసు వేసుకోమనండి. మీరు కంటెస్ట్ చేయండి కేసుని, ఏం కాదు. ఓకే. అంటే ప్రస్తుతం ఉన్న విడాకుల కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే సాఫ్ట్వేర్ విడాకులు దాఖలు చేయడానికి ముఖ్యంగా న్యాయపరమైనటువంటి సమస్యలు ఎలాంటివి మేడం? అంటే లీగల్ ఇష్యూస్ ఏమి ఎదుర్కొంటున్నారు? సాఫ్ట్వేర్ వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లం ఏం లేదు. ఒకటి, వాళ్ళు మండే టు ఫ్రైడే జాబ్కి వెళ్ళాలి, వాళ్ళకి లీవ్స్ దొరకవు. ఓకే. అండ్ ఇంకోటి, జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడనో డివోర్స్ ఫైల్ అయింది, వీళ్ళు ఎక్కడనో జాబ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ వరంగల్ పెళ్ళయింది అనుకోండి. సో ఆ అమ్మాయి వెళ్ళి వరంగల్లో ఉండి వరంగల్లో డివోర్స్ కేసు వేసింది. అబ్బాయి వచ్చి హైదరాబాద్లో ఉంటాడు. ఏం చేస్తాడు? కేసు పడిన ప్రతిసారి వరంగల్కి వెళ్ళాల్సి వస్తుంది, లీవ్స్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా వేరే ఆఫీస్లో ఏదో పర్మిషన్ తీసుకుంటారు, కానీ ఐటీలో ఈ లీవ్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టం, కొంచెం క్రూషియల్, కొంచెం క్రిటికల్. సో ఇట్లాంటి ఇష్యూస్ తప్ప లీగల్గా ఏదో ఐటీ వాళ్ళు మాత్రమే సపరేట్గా ఇష్యూ ఫేస్ చేయడానికి ఏం లేదు. అందరూ జనరల్లీ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారో ఐటీ వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. బట్ ఒకటేంటంటే వేసేటప్పుడు ఏంటంటే ఈ ఇష్యూస్ ఉంటాయి. ఏవంటే ఇప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్గా ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎప్పుడైతే డివోర్స్ టైంలో వేస్తారో మెయింటెనెన్స్ కేసు కోసం, ఆ టైంలో వీళ్ళ రికార్డ్స్ అన్ని తీసుకురావడం కొంచెం కష్టం. సో ఇట్లాంటివి డాక్యుమెంట్ పరంగా కొంచెం ఇష్యూస్ అవ్వచ్చు, వెళ్ళి రావడం అట్లాంటి లీవ్స్ ఇష్యూ తప్ప సపరేట్గా వీళ్ళు ఐటీ వాళ్ళకే సపరేట్గా వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఏమీ లేదు.
అంటే ఒకవేళ విడాకుల కంటే ముందు అంటే విడాకులు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు తల్లిదండ్రులు లేదా మిత్రులు కానీ లేకపోతే దగ్గరున్న వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది నెక్స్ట్ అంటే లీగల్ ప్రాసెస్లో ఇది ఎలా పనికొస్తుంది మేడం? కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా బెటర్ అంట నేను. ఎందుకు అంటే ఎవరైనా సరే ఇట్లా డిస్ప్యూట్స్ వచ్చాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ వస్తే డైరెక్ట్ వెళ్ళి కోర్టులో కేసు వేసుకున్న కంటే ఫస్ట్ ఇట్లాంటి మీడియేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏ విషయాల్లో మీ ఇద్దరు గొడవలు అవుతున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఏ విషయంలో గొడవలు అవుతున్నాయి అవన్నీ సార్ట్ చేసుకోవాలంటే వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటే మేబీ ఛాన్సెస్ ఉంది కలిసి ఉండేవారు. అంటే కొంచెం తగ్గి ఈగోస్ పక్క పెట్టేసి ఇవన్నీ పక్క పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా సార్ట్ కాకపోతే ఈ విషయంని మీరు పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని నలుగురు మధ్యలో మాట్లాడుకుంటే వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు ఏదో కూర్చున్నప్పుడు వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు చాలా మట్టుకు డివోర్స్ రద్దు చేసుకున్న వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. ఈ మీడియేషన్లో వింటారు, విని డివోర్స్ విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటివి వర్కౌట్ అవుతాయి కాబట్టి పెద్ద మనుషులో కూర్చొని మాట్లాడుకుంటే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. అవన్నీ అయిపోయాక కోర్టులో కనుక కేసు ఫైల్ చేస్తే నిజంగా కూడా కౌన్సిలర్స్ ఉంటారు. ఎవరైతే ఫ్యామిలీ కౌన్సిలర్స్, మ్యారిటల్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి. వాళ్ళు కలిస్తే ఏంటంటే మీకు కౌన్సిల్ చేసి వాళ్ళు ఇంకా ఎక్స్పర్టైజ్ ఉంటారు. అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్, వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది చూసుంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ చేసుకుంటే మేబీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ సార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కౌన్సిలింగ్ చేసుకొని ఇద్దరు అట్లా కలిస్తే బెటరే. లేదు అది కూడా పోయింది ఆప్షన్ అప్పుడు డివోర్స్కి వెళ్ళండి. డివోర్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఆఫీషియల్గా కూడా అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, లీగల్ కౌన్సిలర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళది డీలింగ్ వేరే ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా కూర్చొని కౌన్సిలింగ్ ట్రై చేయండి. అక్కడ కూడా వర్కౌట్ కాకపోతే అప్పుడు డివోర్స్కి వెళ్ళండి. సో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. డైరెక్ట్ విడాకులు అనగానే ఈరోజు అనిపించింది రేపు వెళ్ళి నేను కేసు ఇస్తా అన్నట్టు కాకుండా కొంచెం ఓపిక పట్టి డివోర్స్కి ఓపిక పట్టి ఉండి చేసుకోండి. ఓకే. అంటే విడాకులు తీసుకునే సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇప్పుడు ఆస్తులు కావచ్చు, శాలరీ కావచ్చు, పిల్లల కస్టడీ కావచ్చు, ఇలాంటి వాటి విషయాల్లో న్యాయపరంగా ఎట్లాంటి స్పెషల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి మేడం? వీళ్ళకి ఏంటంటే ఈ శాలరీస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో వీళ్ళకి సంబంధించి శాలరీస్ అవన్నీ రిట్రీవ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డబ్బులు తెప్పించి బిల్స్ తెప్పించి వాళ్ళ పే స్లిప్స్ అవన్నీ వేయడానికి అదొక ఇష్యూ కావచ్చు. అంతకుమించి ఏముండదు. బట్ మెయిన్ ఇందులో వీళ్ళ దాంట్లో ఇష్యూ ఏంటంటే కస్టడీ ఏంటంటే పిల్లల కస్టడీ వరకు వచ్చే వరకు ఏంటంటే జనరల్ ఏంటంటే మదర్స్కి ఇస్తారు. యూజువల్గా ఏంటంటే మదర్స్కి ఇవ్వడం. ఎందుకంటే చిన్న మైనర్స్ ఉన్నారనుకోండి అప్పుడు యూజువల్గా అయితే మదర్స్కే ఇస్తారు. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మదర్ కూడా టైం పెట్టగలుగుతుందా లేదా, పిల్లల కోసం టైం పెట్టగలుగుతుందా లేదా అనేది ఒకటి చూస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కస్టడీ కేసెస్లో మెయిన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది పిల్లల భవిష్యత్తు, పిల్లల మంచి. సో ఆ మంచిది అనేది చూస్తారు. దానికోసం అది అప్పుడప్పుడు మదర్ కాకుండా ఈవెన్ ఫాదర్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ కోర్ట్స్ అనేది అనలైజ్ చేస్తుంది, తల్లికి ఇవ్వాలా తండ్రికి ఇవ్వాలనేది అనలైజ్ చేస్తుంది. దాంట్లో ఎవరు ఎక్కువ టైం పెట్టగలుగుతారు అనేది దాన్ని బట్టి ఆర్డర్స్ అనేది ఇచ్చి వాళ్ళకే కస్టడీ ఇస్తారు. ఒకవేళ ఇద్దరికి కుదరదు అన్నప్పుడు ఇద్దరికి అంటే షేర్ చేసుకున్నట్టు టైం షేర్ చేసుకున్నట్టు ఇద్దరికి కలిపి కూడా కస్టడీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా కూడా కేస్ టు కేస్ అనేది డిఫర్ అవుతుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో వీళ్ళ దాంట్లో కస్టడీ కేసెస్ మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇందాక మీరు చెప్పినట్టు ఒకవేళ ఆన్ సైట్ వల్ల బంధం బలహీన పడుతుంది ఒకవేళ అనుకోండి, ఇలా జరిగింది అనుకోండి, దీన్ని ఎలా ఎదుర్కోవాలండి? ఇప్పుడు ఆన్ సైట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం చెప్పేది ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు అంటే పర్లేదు, ఇద్దరు కలిసి ఒకరు ఇక్కడ ఒకరు అమెరికాలో ఎక్కడో లండన్ ఎక్కడో అనుకోండి, వేరే యూకే ఎక్కడో ఉన్నారు. సో ఏమవుతుంది ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. అంటే డైలీ ఏంటంటే వీడియో కాల్స్ అట్లా మాట్లాడుకుంటారు. డైలీ కలిసి ఉండడం వేరు, దూరం దూరం ఉండి మాట్లాడుకోవడం వేరు. సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇట్లాంటి ఆన్ సైట్ ఆఫర్స్ వస్తే మాత్రం అవాయిడ్ చేయండి. ఇద్దరు కలిసి ఉండి వెళ్ళేటట్టు ఉంటేనే బెటర్. లేదు వాళ్ళు ఒకరు ఇక్కడ అక్కడ అంటే అది నిజంగా చెప్పాలంటే అది వర్కౌట్ అయ్యే విషయం కాదు. ఖచ్చితంగా డివోర్స్లు అవుతాయి. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసినా ఇందులో ఎవరైతే సరే ఇట్లా ఫారెన్లు ఉండి ఇక్కడ ఒకరు ఉండి అట్లా అంటే వర్కౌట్ కాదు, అది చాలా కష్టం. ఇక్కడ కలిసి ఉన్న వాళ్ళకే వర్కౌట్ కానప్పుడు ఒకరు అక్కడ ఇక్కడ ఏం వర్కౌట్ అవుతాయి కావు. సో ఇలాంటి నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఫస్ట్ థింగ్ అయితే అవాయిడ్ చేయాలి. లేదు తప్పదు మీకు సమ్ రీజన్ కోసం వెళ్ళాలి, మేబీ మీకు ఫైనాన్షియల్ దానికోసం వెళ్తున్నారు, ఓకే ఫైన్. కమ్యూనికేషన్ అనేది ఉంచుకోండి అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఒకరు నిజాయితీగా ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి చెప్పుకోండి.
సో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ప్రతిదీ కూడా క్లియర్గా ఉండి ట్రాన్స్పరెంట్ ఉండండి. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి విషయంలో ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయండి. దానివల్ల ఏంటంటే మనస్పర్ధలు రావు, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉన్నంత మటుకు గొడవలు అనేవి కావు. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ ఉంచండి. సో దూరం ఉంటున్నారు అని చెప్పేసి ఇట్లా వేరేలాగా ఉండొద్దు. మంచిగా ఉంటే వర్కౌట్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేయాలి ఎవరైనా.